నువ్వెందుకు చేస్తున్నావు అది? వచ్చా నీకు చేయడము? అంతేనా? ఓకే. ఈరోజు కజ్జికాయలు చేస్తున్నాము. ఏం పిండి మాది? గోధుమ పిండి, గోధుమ పిండి కొంచెము, మైదా పిండి, ఇంకా ఉప్పు వేసినావా? కొంచెం ఉప్పు. ఇది నెయ్యి. అన్నీ బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసినావు కాబట్టి ఉప్పు, నెయ్యి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. చపాతీ పిండిలాగా కజ్జికాయలకి పిండి నానబెట్టుకున్నాము. ఇప్పుడు వాటికి కావాల్సిన పొడి మనం తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ 2 రకాలు చేస్తున్నాం కాబట్టి ఒక దాంట్లో తురిమిన కొబ్బరి అండ్ చక్కెర ఒక దాంట్లో కలుపుకున్నాము. రవ్వ కావాలంటే రవ్వ అయినా వేసుకోవచ్చు. ఒక దాంట్లో కలుపుకున్నాం. ఇప్పుడు ఇంకొక దాంట్లో మంచిపప్పుల పుట్నాలు అంటారు చాలామంది. కజ్జికాయలు చేస్తున్నాము. పుట్నాలు పొడి, పుట్నాలు, చక్కెర, కొబ్బరి, యాలకులు. దీంట్లో కొంచెం చక్కెర వేయాలి. దీంట్లో ఒకే సరిపోయింది. ఓకే. చిన్ను చెప్పేసినాడు అప్పుడే. చిన్ను ఇంకొంచెం చక్కెర వేయమన్నాడు కాబట్టి ఇంకొంచెం చక్కెర వేస్తాం కజ్జికాయలకి. చిన్ను ఏదో చెప్తాడంట. చేస్తున్నాము, కజ్జికాయలు చేస్తున్నాము, చూడండి. తింటావు నువ్వు? ఎవరి కోసం చేసేది? ఎవరు అడిగించేమన్నా? తింటావా? ఓకే. పిండి కోసం మనము గోధుమ పిండి, మైదా పిండి, నీళ్ళు, నెయ్యి వేసుకొని కలుపుకొని 1 అవర్, నూనెైనా వేసుకోవచ్చు, కలుపుకొని 1 అవర్ సైడ్ పెట్టుకోవాలి. చపాతీలాగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత దానికి కొంచెం పిండి వేసుకోవాలి. పిండి పోసుకుంటే మనకు కొంచెం అతుక్కోకుండా పిండి బాగా వస్తుంది. రుద్దుకున్న చపాతీ దానిపైన వేసుకోవాలి. దాంట్లో పొడి వేసుకొని ప్రెస్ చేసి సైడ్ పెట్టుకోవడం. ఈ పొడి వాటర్ అయిపోయేంత వరకు ఇట్లా ప్రెస్ చేసి సైడ్ ఉన్న మొత్తం తీసేసేయాలి. తీసుకున్న తర్వాత అట్లా ప్రెస్ చేస్తే కొంచెం గట్టి అవుతుంది. తర్వాత ఓపెన్ చేసి సైడ్ ఉన్నది తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా తీసి మనము ఆయిల్లో వేసేసుకోవడమే. చిన్న చిన్నగా వేసుకోవాలి, ఎందుకంటే లోపల ఉన్నది బయటికి రాకుండా. ఆల్రెడీ కొబ్బరివి చేసి పెట్టుకున్నాం కాబట్టి అవి ఇప్పుడు నూనెలో వేసేసుకోవాలి. మళ్ళీ ఆరిపోతాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పుట్నాల పొడి ఇట్లా కొన్ని చేసి పెట్టుకున్నాము. మళ్ళీ అవి ఆరిపోతాయి కాబట్టి అట్లా నూనెలో వేసేసుకుంటున్నాం. చిన్నగా వేసుకోవాలి, ఎందుకంటే అవి ఊడిపోతాయి లోపల. పొడి మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొంతమంది కజ్జికాయలు బాగా తింటారు, కొంతమంది తినరు. ఇట్లా చిన్న చిన్నగా మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకుంటే అవి ఊడిపోతాయి. లోపల పొడి అంతా బయటకు వచ్చేస్తే నూనె అంతా మళ్ళీ బ్లాక్ కలర్లో అయిపోతుంది. కాబట్టి చిన్నగా వేసుకొని తీసుకొని పెట్టుకోవాలి. చిన్న చూడండి, నేను బాగా పెట్టి దాని మధ్యలో కింది పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ. కావాల్సింది సబ్జెక్ట్. చిన్న ఏం చేస్తున్నావు? నేను కజ్జికాయలు పప్పుల పొడివి పప్పులు ఉన్నాయో లేదో చూస్తూ. కంప్లీట్ అయిపోయినాయి. కొంచెం ఉంది ఇంకా. ఆ కొంచెం పిండితో అక్కడ పిండి ఉంది, ఆ పిండిలో వేసేస్తాము. ఇంకా మిగిలింది మళ్ళీ ఉంచుకోవచ్చు, కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుల పొడివి చేస్తున్నాము. ఇందాక కొబ్బరివి చేసినాము.
ఇట్లా మనం చిన్నగా వేయకపోతే నూనెలో అట్లా పొడి అంతా బయటకు వచ్చేసి బ్లాక్ కలర్లో అయిపోతుంది. ఇవి కొబ్బరివి కర్జికాయలు, ఇవి వచ్చి పప్పల పొడివి. కర్జికాయలు రెడీ అయిపోయినాయి. ఇవి కొబ్బరి కర్జికాయలు, ఇవి వచ్చి పుట్నాల కర్జికాయలు. కొబ్బరి చక్కెర కర్జికాయలు ఒక దాంట్లో చేసాము, ఇంకొకటి పప్పులు కొబ్బరి, తురిమిన కొబ్బరి అండ్ చక్కెర వేసి ఇంకొక దాంట్లో చేసాము. చిన్ను కొబ్బరి అంటే ఇష్టము, ఇంకొకరు పప్పులతో తింటారు, సో అందుకే రెండు చేసాము. ఇంతే, ఈజీ ప్రాసెస్, కాకపోతే కొంచెం టైం పడుతుంది. బాయ్ బాయ్. నేను తినే వీడియోలో కలుద్దాం. కజ్జికాయలు తింటావు నువ్వు? ఆ.